భూసాని వెంకటేశ్వర కమిటీ ఎందుకు వచ్చింది? సో దీన్ని అశాస్త్రీయంగా ఉండకుండా దీన్ని శాస్త్రీయంగా చేసి మీరు ఇమ్మీడియట్గా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాలని చెప్పి దానికి సంపూర్ణంగా మా మద్దతు ఉంటుంది. ఆ రోజు జయలలిత గారు మేము విన్నాం 1994లో బిల్లు పట్టుకొని పోయి కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఈరోజు మా బిల్లు సాహిత్యంగా ఉన్నది, మీరు 9th షెడ్యూల్లో పెట్టించేదాకా నేను ఢిల్లీ నుండి కదలను, నా అవసరం ఉంటే నా పరిపాలన మొత్తం కూడా ఈ యొక్క ఢిల్లీ నుంచే చేస్తాను, కానీ నా బిల్లు పాస్ చేసి రాజ్యాంగ 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినాక పోతా అని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ చేసి కూర్చోవడం వలన ఆ రోజు చిత్తశుద్ధి వలన పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో ఆ రోజు ఆమోదం చెందింది అధ్యక్ష. ఇది రోజు నేను అదే అడుగుతున్నా అధ్యక్ష, మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడుతుర్రు, మీ బాధ్యత ఉన్నది. మీరు తీసుకెళ్లి పార్లమెంట్లో పట్టుకుపోయి కొట్లాడదామా ఏం చేద్దామా, పార్లమెంట్లో పెట్టించి బిల్లు పాస్ అయ్యాక వదిలేదు, అక్కడి నుంచి కదిలేదు. అది మనం కోరుకుంటాం. అది చిత్తశుద్ధి. లేదు మేము బిల్లు పెట్టినాం, కేంద్రంలో అట్లే పంపించేసినాం, అది రాలేదు అంటే మాత్రము కుదరదు అధ్యక్ష. ఈరోజు మా జాతి మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా శాస్త్రీయపరంగా చేయాలి, ఇంప్లిమెంట్ కావాలి, మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి, మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్ను కల్పియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకొకటి ఉంది అధ్యక్ష, ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఇంకోటి కూడా కోర్టులు మళ్ళా రేపొద్దున ఉటకాయించకూడదు అని చెప్పేసి నేను మీరు కోరుతున్నాను అధ్యక్ష. మీకు జీవో నెంబర్ అన్నీ పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష 2007లో కూడా మనము ఒకసారి పరిణామం తీసుకోవాలి అధ్యక్ష. ఐఆర్ కోయిలో తీర్పు ఉంది అధ్యక్ష, మీకు అన్ని తెలిసి ఉంటుంది. ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఐఆర్ కోయిలో కేసులో ఒక వర్డ్ అన్నది అధ్యక్ష. ఇది మనం చాలా పరిణామం తీసుకోవాలి. రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా న్యాయస్థానం సమీక్ష చేస్తుంది. న్యాయస్థానం సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే 42% రిజర్వేషన్ చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చినా కూడా వీటిని కోర్టులో ప్రశ్నిస్తాయి అని చెప్పి కూడా ఆ రోజు ఐఆర్ కోయిలో కేసు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఇవన్నీ ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా ఇది ఫెయిల్ కాకూడదు అధ్యక్ష. గౌరవ మాజీ మంత్రి గారు ఒకవైపు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మద్దతు చెప్తూనే కొన్ని అంశాలను వారు కావలసుకొని ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇట్స్ ఏ పొలిటికల్ విల్, పొలిటికల్ విష్, పొలిటికల్ డిసిషన్. దానికి సంబంధించి పార్టీ పరంగా దీనికి మద్దతునియండి. మీరు చెప్పినట్టుగా బరాబర్ ఢిల్లీకి వెళ్దాం, ఇక్కడనే బిల్లు చేసి వదిలిపెట్టి మీలాగా 2017లో చేసేవాళ్ళంగా నేను మళ్ళీ చెప్తాను. అందరూ సహకారం అడిగే ఉద్దేశంతో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ఆ రోజు కూడా 4వ తారీఖు ఫిబ్రవరిలో 2024లో కోరినాం. మళ్ళీ ఇవాళ కూడా అదే కోరుతా ఉన్నాం. దయచేసి ఇలా పాజిటివ్స్ చెప్పండి, నెగటివ్స్ సంబంధించి మీరు ఆ రోజు కూడా డెడికేషన్ కమిటీ హరీష్ రావు గారు దయచేసి మీరు ఇలా కొంత నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. ఇందులో ఏదైనా నిజాయితీ కూడా డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం, వకలాభరణం కమిషన్ వేసింది సార్. బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్. డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజంతా కార్యక్రమం న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్తో సహా అందరూ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తిగా వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రిడిజైన్ చేస్తే రిడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష. దీనికి సంబంధించిన ఒక సిస్టమేటిక్గా చేసినాం. నేను ఒకటే కోరుతాను గౌరవ సభ్యుని, అపశకునాలు ఒకవైపు మంచిగానే నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండాలి, పెళ్లి పెటాకులు గాను అనే పరిస్థితుల్లో మాట్లాడకమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ కొంత పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరగబోతా ఉంది. బీసీలు అంటే వెనుకబడిన తరగతులే కాదు, ఈ దేశానికి సమాజానికి వెన్నెముక కలిగినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఈ వెన్నెముక బలంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని పోతుంది దేశంలో. తమిళనాడులో ఒక బీసీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ల అంశమే కాదు అధ్యక్ష. మొన్న కూడా జల్లికట్టు ఉంటే రాష్ట్రమంతా ఒక్కటై దేశంలో దాన్ని సాధించుకున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా. ఇవాళ నేను గౌరవ మాజీ మంత్రి గారిని, శాసనసభ్యుల్ని, మిత్రుడు ఉద్యమంకి సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన బిడ్డగా నేను కోరుతా ఉన్నా, పూర్తిగా ఎటువంటి అడ్డంకులున్నా అధిగమించడానికి రండి. న్యాయపరంగా మనమందరం కూడా మీకు సంబంధించి అనేక అంశాల్లో
కోరుతా ఉన్నా. దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆటంకాలు పెట్టి పిల్లి శాపనార్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి పొంది అటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. సభలో నేను ఇంతకు ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం. గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ్యుల ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరి కలవాలని కోరినాం. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, పార్టీ నిర్ణయానికి సంబంధించి, ఎందుకంటే సభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని, ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నాయో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తిప్రాయంగా రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చాపడం పెట్టి దానికి సంబంధించి చేసే ప్రయత్నం వద్దు. లీగల్ గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం. అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం. సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇంకోటి కేంద్రంలో బీజేపీ కూడా సభ తెలంగాణ మొత్తం ఏక ముక్త కంఠంతో దీన్ని ఆమోదించి తీసుకొచ్చారంటే ఢిల్లీ కూడా భయపడుతుంది. అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుల్ని, ఆ సభకు సంబంధించినటువంటి ఉపనాయకుడిని హృదయపూర్వకంగా ఒక బలహీన వర్గాల బిడ్డగా సంబంధిత మంత్రిగా మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయాలు కోడికంటికి లెక్క పెట్టే పరిస్థితి వద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కమలాకర్ గారు సార్, నేను చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడి త్వరితగతిన నేను ఇంతవరకు చెప్పిందే మళ్ళీ మంత్రి గారు అదే చెప్తాను. నేను చెప్పింది కూడా అదే, నేను చెప్పేది అది. మీరు మాట్లాడారు. నేను ఒక బీసీ బిడ్డగా చాలా మంది ఉన్నారు. నేను నా పార్టీ పక్షాన బీసీ బిడ్డగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాము. అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు నమ్మంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ అవసరం దీక్ష ఇస్తామని నేను సిద్ధంగా ఉన్నాను. ఏ దీక్ష పెట్టుకొని బిల్లు పాస్ అయ్యేదాకా నేను ఉంటాను. బిల్లు పాస్ అయ్యేదాకా నేను ఉంటాను. నాకు చిత్తశుద్ధి ఉన్నది. ఈ రోజు ఈ సమావేశం